జిమ్ములో కసరత్తు చేస్తున్న వ్యక్తి అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. పెళ్లి వేడుకలో ఆడుతూ పాడుతున్న ఒక అమ్మాయి అక్కడికక్కడే గుండె ఆగిపోయింది. ఇవి ఈ మధ్య వస్తున్న వార్తలు. ఏం జరుగుతుంది మన శరీరంలో? అనారోగ్యం, ఆరోగ్యం దేంతో సంబంధం లేకుండా మనిషి టక్కన కుప్పకూలిపోతున్నాడు. ఈ సంక్షోభం వెనుకున్న కారణం ఏమై ఉంటుంది? హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి అందరికి తెలుస్తుంది. అవును. కానీ దానికి ముందు ఏం జరిగింది? ఈ మధ్య సైలెంట్ హార్ట్ అటాక్స్, నిద్రలోనే పోయాడురా అని చెప్పుకో. దీనికి ఆయుర్వేద వైద్యం ఏం చెప్తుంది కారణం? ఆయుర్వేదంలో గుండె గురించి మన పూర్వీకుల నుంచి ఒకే ఒక మూలిక చెప్తారు. ఆ మూలిక వాడుకుంటూ ఉంటే కోవిడ్ అనంతరం చాలా మందిలో గుండె జబ్బులు వస్తున్నాయని, పక్షవాతం పెరిగిందని, దాని వల్లే చనిపోతున్నారని రకరకాల రూమర్స్ ఉన్నాయి. ఏది నిజం, ఏది అబద్ధం? ఎవరు ఏమి కాదన్నా అవునన్నా ఉదయం వాకింగ్ కు వెళ్లిన వ్యక్తి తిరిగి రావట్లేదు. జిమ్ములో కసరత్తు చేస్తున్న వ్యక్తి అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. నిద్రపోతున్న వ్యక్తి తిరిగి లేవనే లేదు. పెళ్లి వేడుకలో ఆడుతూ పాడుతున్న ఒక అమ్మాయి అక్కడికక్కడే గుండె ఆగిపోయింది. ఇవి ఈ మధ్య వస్తున్న వార్తలు. ఏం జరుగుతుంది మన శరీరంలో? అంతా చక్కగానే ఉన్నట్టుంది, అంతా ఆరోగ్యంగానే ఉన్నట్టున్నా కూడా ఒక్కసారిగా మనిషి కుప్పకూలిపోతున్న పరిస్థితి. ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇందాకే చెప్పుకున్నట్టుగా అనేక సమస్యలు హఠాత్తుగా జరిగిపోతున్నాయి. గుండె ఆగిపోతుంది, పక్షవాతాలు వచ్చేస్తున్నాయి 30-35 ఏళ్ళ యువకులకే. అసలు ఏం జరుగుతోంది? దీనికి వైద్యశాస్త్రం రకరకాల కారణాలు చెప్తుండొచ్చు గాక, లేదా చికిత్సలు కూడా చూపిస్తుండొచ్చు గాక. కానీ ఆయుర్వేదం మన జాతి మూలాలు, మన యొక్క సంస్కృతి మూలాలకు అసలైన ఆధారం ఆయుర్వేదం. మరి ఆ ఆయుర్వేదం ఏం చెప్తోంది? ఆ ఆయుర్వేదం అసలు సమస్య మూలాల్లోకి వెళ్ళి ఏం జరుగుతుందో అని చికిత్స చేసే ఒక అద్భుతమైన మార్గం. కాకపోతే దురదృష్టవశాత్తు చాలా తక్కువ మంది ఆయుర్వేదాన్ని అనుసరిస్తున్నారు. మరి ఈ ఆయుర్వేదం ఈ సమస్యలకి కారణం ఏం చెప్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మన స్టూడియోలో సుప్రసిద్ధ వైద్యులు విఎస్ నాయుడు గారు ఉన్నారు. ఆయుర్వేద వైద్యులు వారు. గత 2-3 దశాబ్దాలుగా ఈ రంగంలో లబ్ధ ప్రతిష్ఠులు వాళ్ళు. సో మీకు తెలుసు, రాధా మనోహర్ దాస్ గారితో పాటు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. మరి ఆయన ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఈ యొక్క హఠాత్తుగా మనిషి గుండె ఎందుకు ఆగిపోతోంది, అనుకోకుండా ఈ పక్షవాతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏది ఎలాంటి ఆరోగ్య సమస్య లేకుండానే తెలుసుకుందాం. గురుగారు నమస్తే. నమస్కారం సార్. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నాను సార్. రాధా మనోహర్ దాస్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారు. నాయుడు గారు, ఈ మధ్య కాలంలో తరచూ వింటున్నాం మనం, అనారోగ్యం, ఆరోగ్యం దేంతో సంబంధం లేకుండా మనిషి టక్కన కుప్పకూలిపోతున్నాడు, గుండె ఆగి చనిపోతున్నాడు. ఒక సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు మీరు. దీనికి వెనుక ఈ సంక్షోభం వెనుకున్న కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? గుండె ఆగిపోవడం అనేది హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి అందరికి తెలుస్తుంది. అవును. కానీ దానికి ముందు ఏం జరిగింది, ఎస్, ఎలాది కారణమైంది, నీకు ఎవరికి దాన్ని గ్రహించట్లేదు. అవును. దానికి ఏంటంటే ఒక కారణం కాదు, ఆహారం, విహారం, నిద్ర, ఈ ఈ శరీరంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ లెవెల్స్ ఎక్కువ కావడం, రక్తం చిక్కపడిపోవడం, ఇన్ని కారణాలు ఉన్నాయి. ఓకే. ఈ కారణాలన్నింటిలో ఏదో కారణం కావచ్చు దానికి. ఓకే. ఒక కారణం అని చెప్పలేము. రైట్. అయితే మీకు మామూలుగా కూడా నడుస్తుంటే ఆయాస పడుతుంటే అప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త పడాలి గుండెకి సంబంధించిన విషయాలలో. మరి చాలా మంది నాలాంటి కొంచెం ఊబకాయలు ఉంటారు. ఎస్, వాళ్ళకి నడుస్తుంటే ఆయాసం వస్తుంది. రైట్. అట్లాగే గుండె నొప్పి ఉన్న వాళ్ళకి కూడా ఆయాసం వస్తుంది అంటున్నారు మీరు. వస్తుంది. ఈ రెండింటికి మాకు తేడా తెలియట్లేదు. ప్రతిదానికి భయపడాలా మేము? ఇప్పుడు వచ్చే పరిస్థితులను బట్టి ఆయాసం వస్తుంటే ఆయాసం ఖచ్చితంగా తగ్గించుకోవాలి. ఓకే. ఈ ఆయాసం ఎక్కువ రోజులు దాంతో మనం కలిసి ఉంటే ప్రమాదము. ఓకే. ఎక్కువ శాతం హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. ఆయాసం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా రాకూడదు, మంచిది కాదు, ఆహ్వానించేది కానే కాదు. ఇది ప్రమాదకరం. ఓకే. కొంతమందికి 4 మెట్లు ఎక్కితే ఆయాసం వస్తుంది, కొంతమందికి 1/2 కిలోమీటర్ పరిగెత్తి వస్తుంది, కిలోమీటర్ పరిగెత్తి వస్తుంది. అంటే 3-4 స్టేజెస్ ఉన్నాయి. దీన్ని బట్టి మనం ప్రమాదం నిర్ణయించాలి. ఎక్కువ వెంటనే ఆయాసం వస్తే జాగ్రత్త పడాలి. ఎస్. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మీరు అన్నట్టుగా ఇది గుండెకు సంబంధించిన విషయమా కాదా అనే దానికి, అసిడిటీ పెరిగి గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నప్పుడు కూడా ఆయాసం వస్తుంది. కాబట్టి దీన్ని పోల్చుకోవాలి.
కాబట్టి గ్యాస్ట్రిక్ లేకుండా చూసుకోవాలి. ఓకే. మనం తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా ఫైబర్ ఉండే ఆహారం తీసుకోవాలి. అదేవిధంగా కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకోకుండా ఉండాలి. ఇక్కడ కొవ్వు పదార్థాలు తీసుకోవద్దని చెప్పట్లేదు. మీ శరీరం ఎంత వినియోగించుకుంటుందో, ఎంత పని చేస్తుందో దాన్ని బట్టి తీసుకోండి. ఓకే. శరీరంలో కొవ్వు పదార్థాలు పెరిగిపోయి కొవ్వు శాతం పెరిగినప్పుడు మీరు మళ్ళీ మళ్ళీ తినొద్దు. ఖచ్చితంగా దీన్ని తగ్గించుకున్న తర్వాతనే తినాలి. రైట్. ఈ మధ్య సైలెంట్ హార్ట్ అటాక్స్, ఎస్, నిద్రలోనే పోయాడురా అని చెప్పుకుంటున్నారు. దీనికి ఆయుర్వేద వైద్యం ఏం చెప్తుంది కారణం? అయితే ఇప్పుడు మనకు ఆయుర్వేదంలో గుండె గురించి మన పూర్వీకుల నుంచి ఒకే ఒక మూలిక చెప్తారు. ఆ మూలిక వాడుకుంటూ ఉంటే మీకు పక్షవాతం రాదు, హార్ట్ అటాక్ రాదు. ఎస్. అయితే మీరు అంటారు ఒకవేళ వచ్చిన హాస్పిటల్కి పోయి వైద్యం చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. చనిపోరు, ఎట్టి పరిస్థితులు చనిపోరు. ఓకే. అయితే ఈ గుండెకు సంబంధించినటువంటి విషయాలలో ఔషధముతో పాటు ఆహారం చాలా ముఖ్యం. ఆహారం తీసుకునే సమయం చాలా ముఖ్యం. రాత్రి 7 గంటల తర్వాత 7-7:30 మధ్య జనరల్గా తీసుకుంటే సరిపోతుంది. మరి 5-5:30 అంటే కుదరదు ఎవరు కూడా. 7-7:30 వరకు తీసుకోగలిగితే ఇవి నివారించవచ్చు. 12 గంటలకు ఏదో తినేసి ఫుల్గా నాన్ వెజిటేరియన్ ఏదో తినేసేసి పండుకున్నప్పుడు ఆటోమేటిక్ కొట్టేసేస్తుంది. ఈ గ్యాస్ కొట్టేస్తే కూడా ఆటోమేటిక్గా హార్ట్లో ప్రాబ్లం ఉంటే ఆగిపోతుంది హార్ట్. ఎప్పుడు కూడా నైట్ ఎక్కువ జరుగుతుంటాయి. ఈ ఉదయం పూట పగులు జరిగేది తక్కువ. దాంతోపాటు మీరు ఇంకొక క్వశ్చన్ అన్నారు, జిమ్లో ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తుంటారు కదా, చేస్తూ వెంటనే ఇదైపోతారు. దీనికి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వ్యాయామం చేయకూడదు. రాత్రులు నిద్రంతా మేలుకొని పగులు వ్యాయామం చేయకూడదు. చేస్తే ప్రమాదమే. ఖచ్చితంగా స్ట్రెస్ లెవెల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు మీ శరీరము పూర్తిగా విశ్రామం అయిన తర్వాతనే మీరు చేయాలి. మీరు ప్రయాణం చేసి వచ్చారు, ఒక 2-3 రోజులు నిద్ర లేదు, ఆహారం సరిగా తీసుకోలేదు, మీ మోషన్ సరిగా క్లియర్ లేదు, ఇలాంటప్పుడు మీరు బలమైనటువంటి ఎక్సర్సైజ్ చేస్తే అప్పుడు హార్ట్ అటాక్ వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంది. అయితే ఇంతకుముందు లేదు కదా, ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి అనేది మీకు వచ్చిన ఈ 3-4 సంవత్సరాలలో జరిగినటువంటి చాలా చాలా మార్పులు ఇవన్నీ జరిగాయి కదా. తీసుకున్న మెడికేషన్ కానీ తీసుకున్న అవి ఇవి అన్నీ కూడా దీనికి కారణమవుతున్నాయి. అది అందరికి పబ్లిక్ తెలుసు. అదే అంటున్నారు, నేను ఒకటి వేసుకున్నాను, ఇంకొకటి 2 వేసుకున్నాడు అని అంటాడు. ఒకటి కూడా వేసుకోవాలని కూడా ఉన్నాము. నేను ఒకటి కూడా వేసుకోలేదు, రాధామోహన స్వామికి వేయించలేదు. అయితే ఎవరినో మనము చెప్పేది కాదు. ఈ విషయంలో శరీరంలో రక్తం చిక్కబడిపోతూ ఈ మధ్యకాలంలో ఈ 3 సంవత్సరాలలో జరిగినటువంటి పరిణామాలు, ఈ సంఘటనల వల్ల శరీరంలో మార్పులు వచ్చేసి రక్తం చిక్కగా అయిపోతుంది. ప్రతి కారణానికి రక్తం చిక్కగానే, పక్షవాతం వచ్చినా, హార్ట్ అటాక్ వచ్చినా, కిడ్నీలు ఫెయిల్ అయిపోయినా, ఏ జరిగినా రక్తం చిక్కగా అయితేనే కారణం. కాబట్టి రక్తం చిక్కగా ఎందుకు అవుతుంది? మనం తీసుకునే ఆహారములలో ఎక్కువ కొవ్వు పదార్థాలు తీసుకోవడము, ఫైబర్ లేకుండా పోవడము, నీరు తక్కువగా తీసుకోవడము, నిద్ర లేకుండా ఉండడము, ఒత్తిడికి గురి కావడం, ఆధునిక జీవన శైలి అన్నిటి కారణం అదే. నేనేమంటానంటే ఇప్పుడు నేను డైలీ ఒక 30 నిమిషాలు వర్కౌట్ చేస్తాను ఖచ్చితంగా. ఎవరైనా చేయాల్సిందే, మీరైనా చేయాలి, ఆయనైనా చేయాలి, డాక్టర్ అయినా చేయాలి. అయితే ఇక్కడ ఒకటి మనం చెప్పాను చూడండి, మనం వ్యాయామం చేసేటప్పుడు మనం ఎలా ఉన్నాము, ఒత్తిడికి గురై ఉన్నామా, నిద్ర లేని రోజులు ఉన్నాయా మనకు, అది ప్రమాదం అవుతుంది. రైట్. ఇప్పుడు ఆధునిక వైద్యం ఏమంటదంటే హార్ట్ అటాక్ అంటే కొలెస్ట్రాల్ అని, గుండె నాళాల్లో అది బ్లాక్స్ వచ్చాయని పేరు అంటుంది. మరి ఆయుర్వేదం ఎలా చూస్తుంది ఈ గుండె నొప్పిని? అయితే మీకు గుండెలో పెరిగిపోయేదే కాదు, శరీరం మొత్తం క్లాట్స్ వచ్చి అక్కడ కూడా వస్తాయి. రక్తం మొత్తం శరీరంలో రక్తం మొత్తం చిక్కగా అయిపోయి వస్తుంది. శరీరంలో లేకుండా అక్కడ ఒకటే రాదు. కాబట్టి దీంట్లో మన ఆయుర్వేదంలో చాలా ఔషధాలు ఉన్నాయి. మొత్తం డీటాక్సిఫై చేసుకోవడం, రక్తం పలసగా అయ్యేదానికి అమృత రసాయనం ఒక మెడిసిన్ ఇస్తాము. మీకు 2 బాటిల్ వాడేసిస్తే మొత్తం పలసగా అయిపోతుంది. తర్వాత హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? ప్రివెంటివ్గా ఇస్తాము, సమస్య వచ్చినప్పుడు ఇస్తాము. మీరు ఈసీజీ రిపోర్ట్ అబ్నార్మల్ వచ్చినా, కుడిచే పెయిన్ వచ్చినా, ఆయాసం తీవ్రంగా ఉన్నా, ఊపిరి సరిగా తీసుకోలేకపోయినా, కొలెస్ట్రాల్ హై లెవెల్ ఉన్నా, ఇంతకుముందు చెప్పినట్టు ఇన్సులిన్ ఎక్కువ తీసుకున్న కేసులలో, బీపీ హై ఉండి 2 పూట్ల 40 mg వేసుకుంటున్నా, వీళ్ళందరూ కూడా జాగ్రత్త పడాలి. వీళ్ళందరికీ రక్తం చిక్కగా అయిపోతుంది.
ఓకే. ఓకే. కాబట్టి ఈ రక్తం పలసగా చేసుకుంటే ఈ ప్రమాదానికి ఫస్ట్ శుభం కాదు. రైట్. మామూలుగా ఆయుర్వేదంలో వాత, పిత్త, కఫ దోషాలని ఎస్ చెప్తుంటారు. ఎస్ ఎస్ సో, ఈ వాత, పిత్త, కఫాల్లో ఏది గుండె నొప్పికి గాని, హార్ట్ అటాక్ గాని కారణం అవుతది? ఎస్ ఏది ఎక్కువుంటే? అయితే మీరు అన్నారు పిత్త సమస్య, రక్తపిత్తం అంటే రక్తంలో వేడి పెరిగిది వచ్చేది. ఆ! దీనికి సపోర్ట్ ఎవరు? వాతం. ఓకే. వాతం లేకుండా పిత్తం ఉండదు. అచ్చా! వేడి శరీరం అంటారు చూడండి. అవునవును. వేడి శరీరం అనేది అన్ని రోగాలకు మూలము. ఓకే. దానికి తోడు వాతం వస్తుంది. ఆ! పక్షవాతం విన్నారా? ఆ! అది కూడా వాతమే కదా. అచ్చా! అవును గదా! వాతం. ఆ, అవును. కంప వాతం, పార్కిన్సన్ ఆ! అది వాతమే కదా. ఇవన్నీ కూడా వాత శరీరగ్రస్తులకి వస్తాయి. ఆ! మీరు ఎప్పుడైనా గమనించండి, పక్షవాతం వచ్చిన కేసులలో 80% మందికి జుట్టు ఊడి ఉంటుంది, బట్టతల ఉంటుంది. అచ్చా! 80% మంది బట్టతల వాళ్ళే. ఆ! అంటే హీట్ ఎక్కువైపోయి, పిత్తం ఎక్కువైపోయి అచ్చా! వాతం పెరుగుతుంది. ఆ వాతం కొట్టేస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా శరీరంలో రక్తం ఎక్కడైతే బూడు కట్టిపోతుందో, క్లాట్లు ఏర్పడతాయో, అది బ్రెయిన్లో ఏర్పడినప్పుడు పక్షవాతం అవుతుంది. బ్రెయిన్లో ఏర్పడినప్పుడు బా! అయితే ఈజీగా ఎక్కువగా అయ్యే అవకాశం ఎవరికి ఉంటుంది? ఆ! ఇన్సులిన్ తీసుకునే కేసులలో తొందరగా గడ్డగడుతుంది రక్తం. అచ్చచ్చచ్చ! ఈ కేసులలో ఎవరైనా 10 సంవత్సరాల నుంచి ఇన్సులిన్ తీసుకుంటుంటే ఎక్కువ మోతాదులో ఉదయం 20 యూనిట్లు, సాయంత్రం 20 యూనిట్లు తీసుకున్నట్లయితే ఆ! వాళ్ళకి స్కాన్ తీస్తే ఖచ్చితంగా క్లాట్స్ ఉంటాయి తలలో. అమ్మా! పక్షవాతం రాకున్నా కానీ ఆ! అవి ఎక్కువైనప్పుడు పక్షవాతం వస్తుంది. బా! అయితే ఈ విషయము దీనికి ఇంకొకటి చెప్తాను జోడిచ్చేసి, ఎవరైతే ఇన్సులిన్ తీసుకుంటుంటారో వీళ్ళు కొంచెము ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే ఆ! మరీ ప్రమాదం. ఆహా! ఖచ్చితంగా పెరాలసిస్ వచ్చిన కేసులలో మామూలు షుగర్ వాళ్ళకి రాదు, ఇన్సులిన్ తీసుకుంటే కేసులే పడిపోతారు ఎక్కువ. బా! వాళ్ళు మరి ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు ఆ! ఆల్కహాల్ తీసుకుంటుంటే సడన్గా పెరాలసిస్ వస్తుంది. కాబట్టి రక్తం పలసగా చేసుకోవడం అనేది చాలా అత్యంత ముఖ్యం, ఇంపార్టెంట్. చాలా ముఖ్యం. ఓకే. ఓకే. రైట్ గురుగారు. తర్వాత నాడీ పరీక్షని చేస్తారు మీరు. సో, ఇది నాడీ పరీక్ష గుండె ఆరోగ్యానికి సంబంధించి అన్ని విషయాలు చెప్తదా? లేదంటే రాబోయే ప్రమాదాలను అంచనా వేస్తదా? అయితే మీరు అన్నట్టుగా పూర్వపు రోజులలో నాడీ పరీక్ష చేసినప్పుడు శరీరము ఓకే. ఇప్పుడు 50 రోగాలు ఉన్నప్పుడు అది ఇది కూడా కమర్షియల్గా, బిజినెస్గా ఆ! ఒక అయిపోయింది. గుర్తింపు చేసుకునే దానికి ఇప్పుడు 5 రోగాలు ఉంటాయి. ఈయనకి ఆ రోగం ఉందని చెప్తారు, తగులుతుంది కదా. అవును. ఇప్పుడు సార్తో నేను మాట్లాడాను, అవును. మీకు ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పాను. అవును. నేను పట్టుకోకుండా కూడా చెప్పేచ్చు కదా. అవును. మరి నాడి ఏముంది అక్కడ చెప్పండి. ఓకే. పూర్వపు రోజులలో ఆరోగ్య సమస్యలు తక్కువ ఉన్నప్పుడు అచ్చచ్చచ్చ! అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఏదో ఒక రోగం ఉంటే చెప్తుంది. అచ్చా! ఇప్పుడు అన్ని రోగాలే, లివర్కి ప్రాబ్లం ఉంది, కిడ్నీ వాడి ప్రాబ్లం అమ్మ ఉంది, నిలువెల్లా. గుండెకి సంబంధం ఇబ్బంది ఉంది. అవును. కాబట్టి అవన్నీ ఇప్పుడు నిర్ధారణకు రావు. ఇప్పుడు మీకు చాలా ఒక ఇంపార్టెంట్ ప్రశ్న గురుగారు. రైట్. కోవిడ్ అనంతరం చాలా మందిలో గుండె జబ్బులు వస్తున్నాయని, పక్షవాతం పెరిగిందని, దానివల్లే చనిపోతున్నారని రకరకాల రూమర్స్ ఉన్నాయి. దీనిలో ఏది నిజం, ఏది అబద్ధం? ఇప్పుడు మీరు అడిగిన సమస్య అయితే 100% దాదాపుగా మన 3 రాష్ట్రాలలో 1,00,000 మంది దాకా పక్షవాతం వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ మధ్య కాలంలో. ఈ ఓకే. 3-4 ఇయర్స్లో. ఆ! అయితే పక్షవాతం వచ్చిన వాళ్ళు ఆ మొదట్లో పోయి హాస్పిటల్ ఇంజెక్షన్ అని చెప్పి కొంతమంది సర్వైవ్ అవుతారు. అదేవిధంగా కొంత ఆయుర్వేద మందులు 2 మంత్స్ లోపల తీసుకున్న వాళ్ళు బాగా అవుతారు. అవును. తర్వాత ఎవ్వరికీ చెయ్యి రాదు, కాలు రాదు, అవును. కుంటోళ్ళుగా పడి ఉంటారు. బా! అందరూ ఇన్ని లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. అయితే ఎవరు ఏమి కాదన్నా అవునన్నా ఆ! జరుగుతున్నటువంటి ఉదాహరణలు, ఇబ్బందులు చెప్పకనే చెప్తున్నాయి. ఓకే. చెప్పకనే చెప్తున్నాయి ప్రమాదాన్ని. ఆ! ఇంతమంది పెరాలసిస్ వాళ్ళు అవుతున్నారు, ఆ! హార్ట్ అటాక్ కూడా వచ్చి చనిపోతున్నారు. ఓకే. కారణం ఏదైనప్పటికీ కూడా ప్రభావం అయితే చూపిస్తుంది. ఓకే. అది ఎవరికో నిర్ధారించుకోవాలి. ఓకే. మనం అది ఎస్సా నో అని చెప్పేదానికంటే కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా హార్ట్ అటాక్లు పెరిగాయి, ఆ! పక్షవాతం పెరిగాయి. అది దీనివల్ల అని చెప్పడానికి లేదు. మనం దీన్నని చెప్పేదానికి కరెక్ట్. ఎవరిదో నిర్ధారించుకోవాలి. నిర్ధారించుకోవాలి కదా! అవును. అంటే అప్పుడు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది, ఓకే. ఓకే. దీనివల్ల కాదని మనం అంటాం. ఓకే, మరి అప్పుడు లేదు కదా ఇంత కేసులు. అవును. ఈరోజు పక్షవాతం బిజినెస్ 100 కోట్లకు పెరిగిపోయింది అవును. ఆయుర్వేదంలో కూడా. అవును. ఒక విరూపాక్షపురంలో డైలీ వారి ఆదాయము 30 లక్షలు, బా! పేమెంట్స్ 30 లక్షలు. కానీ అక్కడ 5% కూడా బాగారు, మొత్తం కుంటోళ్ళు అయిపోతారు. అంత ఘోరమంది. బా! గుర్మెట్ కల్లా 5 లక్షలు ఆ! డైలీ.
ఇవి సెంటర్లు మనకు 2 రాష్ట్రాలలో. ఆ, ఇట్లా చాలా ఉన్నాయి, ఇండియాలో చాలా ఉన్నాయి పారాలసిస్ సెంటర్లు. ఆ. ఇవి కోవిడ్ తరువాత వీళ్ళ బిజినెస్లు స్పీడప్ అయ్యాయి, ఓకే. 100 కోట్లలోకి వెళ్ళాయి. కారణం ఏంటి? మరి జరుగుతున్నది వాస్తవం అయితేనే కదా వీళ్ళ బిజినెస్ పెరిగాయి. కరెక్ట్. వ్యాక్సినేషన్ తర్వాత బాడీ కొత్త యాంటీబాడీస్ తయారు చేసుకుంటుంది యాక్చువల్గా. మరి ఈ నేపథ్యంలో ఈ వ్యాక్సినేషన్ తర్వాత డీటాక్సిఫికేషన్ కానీ Yes. ఇవన్నీ అవసరమా? మళ్ళీ ఖచ్చితంగా అవసరం, చేసుకోవాల్సిందే. ఖచ్చితంగా అవసరం కదా, ఓకే. చేసుకోవాలి, ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడం, ఇమ్యూనిటీ పెంచుకోవాలి. పెంచుకోవాలి. అయితే మీరు అన్నట్టుగా ఔషధాలు తీసుకోవడమే కాకుండా మన శరీరంలోని లివరు దానికై ఇది పెంచుతుంది ఇమ్యూనిటీని. ఏ విధంగా? మీరు వ్యాయామం చేస్తే, ఏమి మందులు తీసుకోకుండానే లివర్ గురించి మనం వ్యాయామం చేస్తే లివర్ క్లీన్ అయిపోతుంది. అదే విటమిన్స్ని తయారు చేస్తుంది, తర్వాత వచ్చేసి మినరల్స్ని తయారు చేస్తుంది, శరీరానికి కావాల్సిన అన్నీ ఇస్తుంది, క్లీన్ చేస్తుంది, అన్నీ చేస్తుంది. అది ఎప్పుడైతే ఏం వ్యాయామం చేయమో, తిని ఆఫీస్కి వెళ్ళడము, మళ్ళీ రావడము, తినడము ఇలా చేసేస్తే అది పనిచేయదు. పనిచేయనప్పుడు అంత డెఫిషియన్సీ వస్తుంది. మీకు విటమిన్ D3 డెఫిషియన్సీ వచ్చినా మీరు అంటారు ఎండలో నేను కూర్చున్నాను నాకు విటమిన్ D3 పెరుగుతుందంటే పెరగదు. మీరు వర్కౌట్ చేస్తేనే పెరుగుతుంది. ఓకే. క్యాలరీ సంబంధించిన ఫుడ్ తీసుకుంటేనే పెరుగుతుంది. ఓకే. క్యాలరీ సంబంధించిన నువ్వులు తీసుకొని ఎండలో కూర్చోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అప్పుడే లివర్ నుంచి విడుదల చేస్తుంది. లేకుంటే విడుదల కాదు కదా. బీటోలు కూడా అంతే, ఆహారం తీసుకుంటారు, చికెన్ మటన్ సంథింగ్ అన్ని తీసుకుంటారు, చేయకపోతే అది రక్తంలో రక్తంలో అంతా దాని ఇంప్యూరిటీస్ వచ్చేసాయి, రక్తం చిక్కబడిపోతుంది, శరీరానికి అందదు కదా. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో వ్యాయామం అనేది 100% చేయాలి, ఎవరైనా చేయాలి. నేను బిజీ ఉన్నాను నాకు కుదరదు అంటే కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో ఒక యశోద హాస్పిటల్ చేరాలనుకోండి, నాకు బిజీ ఉంది వెళ్ళిపోతుంటే కాదు కదా. కాబట్టి ఇది కూడా అంతే, మనం డైలీ 30 మినిట్స్ చేయాలి. పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్లలో ఇంకొకటి దీర్ఘకాలికంగా నీరసం, గుండె దడ. ఈ 2 లక్షణాలు కూడా చాలా మందిలో కనబడుతుంది. దీనికి ఆయుర్వేద పరిష్కార మార్గం ఏమైనా ఉందా? నీరసం అని అంటున్నారు చూడండి. అవును. ప్రతి ఒక్క కేసులో D3 పడిపోయింది, విటమిన్ D3 లేదు. విటమిన్ D3 పెంచుకోకపోతే నీరసం ఉండే ఉంటుంది. ఓకే. ఓకే. గుండె బలహీనం అయిపోయింది, అవును, గుండె బలహీనం అయిపోయింది. దానికి సంబంధించిన ఔషధాలు తీసుకోవాలి, ఫుడ్ తీసుకోవాలి. మీరు అడగొచ్చు గుండెకి సంబంధించిన ఫుడ్ ఏముంది అని అంటారు. అవును. మన పూర్వీకులు తీసుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో జొన్నలు, సజ్జలు, రాగులు, మక్కలు ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే ఈ 20 సంవత్సరాలలో ఓన్లీ రైస్ తిన్నందువల్ల ఎక్కువ రోగాల బారిన పడ్డారు. ఒక కరోనాని కాదు, మనం తీసుకునే ఆహారము 20 సంవత్సరాల ముందు 20 సంవత్సరాల తర్వాత చాలా తేడా వచ్చేసింది. ఓకే. అప్పుడు వచ్చేసి ఖచ్చితంగా ఒక పూటైనా మనము మన ఫుడ్ తినేవాళ్ళం. మన ఫుడ్ అంటే మన ప్రాంతంలో తయారయ్యేది, జొన్న రొట్టె, జొన్న గట్టక, అవి తినేటోళ్ళం. ఇప్పుడే పూర్తిగా లేదు కదా. ఎంతమంది తింటున్నారు? రోజుకి ఒక్కసారైనా కానీ తినరు కదా. అస్సలు మేము ఖచ్చితంగా తింటాం, ఒకసారి రోజులు ఖచ్చితంగా తినాలి. రాగి సంగటి తినాలి, జొన్న రొట్టె తినాలి, జొన్న గట్టకైన తినాలి, ఇవి ఖచ్చితంగా ఒకప్పుడు తినాలి. మీరు 2 పూట్ల రైస్ తిన్నారనుకోండి, ఆటోమేటిక్గా రక్తం చిక్కగా అయిపోతుంది. ఎందుకంటే ఫైబర్ తక్కువ ఉంటుంది, గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది రైస్లో. 20 సంవత్సరాల ముందు రైస్ వేరే, ఇప్పుడు తినే రైస్ వేరే. మనం ఇప్పుడు మన దగ్గర తినే రైస్లో మనం కర్రీస్ కలుపుకుంటాం కదా, కలుపుకొని తింటాం కదా, అప్పుడు ఫైబర్ వచ్చినట్టే కదా. అలా కాదు కదా. మనం తీసుకునే ఆహారం, రోజువారీ తీసుకునే ఆహారము ఔషధం లాగా ఉండాలి, విషం లాగా ఉండకూడదు. ఎందుకంటే అదైతే ఒప్పుకుంటాను. మీకు 100 రూపాయలు చాక్లెట్ తిన్నట్టు ఒకసారి మనం రైస్ తింటే, ఇప్పుడు తినే రైస్ దాని పైన కొట్టేసేసి స్లిమ్ చేసి ఇస్తున్నారు కదా రైస్ని, మొత్తం షైనీ అవుతుంది కదా. అదేవిధంగా ఓన్లీ బీపీటీ సన్నబియ్యం తింటున్నాం కదా, దొడ్డు బియ్యం తినట్లేదు కదా. అయితే మీరు అనొచ్చు సన్నబియ్యం తింటే ఏమి, దొడ్డు బియ్యం తింటే ఏంటి అని అడగచ్చు మీరు. ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. మనం ఇప్పుడు మన తెలంగాణ నుంచి కొడంగల్ దాటిన తర్వాత కర్ణాటక బార్డర్ వస్తుంది. అక్కడ వాళ్ళు దొడ్డు బియ్యం తింటారు, అంటే అంశల బియ్యం తింటారు, జొన్న రొట్టె తింటారు, సన్నబియ్యం తినరు. అవునా? వాళ్ళకు మనకు తేడా ఇప్పుడు చెప్తాను, మీరు వండర్ అయిపోతారు. 5 మంది సంతానం కలుగుతుంది వాళ్ళకి, ఇక్కడ ఒకరికి దిక్కులేదు అస్సలు. మొత్తం హాస్పిటల్లో అంటారు పిల్లలు. మరి తేడా కనిపించలేదా? అన్ని రైసులు ఒకటే, అంతా ఒకటి అంటారు కదా. వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళరు,
అక్కడంతా సన్నబియ్యం పెడతారు, మేము పోమంటారు ఫంక్షన్కి. ఓడియా 5 మంది పిల్లలు ఒక్కొక్కరికి. ఈ రోజుకి జొన్న రొట్టెలు 2 పూటలు తింటారు అక్కడ రాయచూరు జిల్లా మొత్తం. ఓకే. దొడ్డు బియ్యం తింటారు, హంసల బియ్యం తింటారు, సన్నబియ్యం తినరు. కాబట్టి ఆహారం అనేది ఔషధంలాగా పనికొస్తుంది వాళ్ళకి, మనకు విషంలాగా పనికొస్తుంది. వాళ్ళు బిర్యానీలు తినరు, అవును, కోడి బిర్యానీలు, అదేవిధంగా పానీపూరి తినరు, అంటే మైదా ఫుడ్ గురించి చెప్తున్నా. ఇంకా పిజ్జా, బర్గర్, సంథింగ్ ఇవి రకరకాలు ఉన్నాయి కదా, ఇవి వాళ్ళకి తెలియని ఎప్పుడు తినలేదు పిజ్జా, అస్సలకి నథింగ్. అయితే ఏమంటున్నానంటే సార్, అంటే వాళ్ళు అంత గట్టిగా ఉన్నారు, సంతానం అనేది లేకుండా గట్టితనం ఎక్కడుంది? అంతేగా. మానవ జాతిలో సంతానం కలగకుండా ఇంకా గట్టితనం ఏముంది చెప్పండి. కాబట్టి ఆహారం ఇంత తేడా ఉందని చెప్పేదని మీకు చెప్పా. దొడ్డు బియ్యం తింటే ఏమవుతుంది, సన్న బియ్యం తింటే ఏమవుతుంది అనే దాని గురించి. సో ఇప్పుడు లావుగా ఉండే వాళ్ళకి గుండె సమస్య అని మీరు చెప్తున్నారు, గుండె ప్రమాదం. అట్లాగే అతిగా వ్యాయామం చేసే వాళ్ళ వల్ల కూడా ఖచ్చితంగా ఇదే సమస్యనా? ఎస్, ఖచ్చితంగా. అయితే మీకు చెప్పాను చూడండి, ఇప్పుడు నేనైనా మీరైనా లిమిట్ మనము ఒక 30 మినిట్స్ చేయగలం అనుకోండి సార్. అవును, 20 నిమిషాలే చేయాలి. ఓకే, పెంచుకుంటూ పోవాలి. అతిగా 50 నిమిషాలు చేయొద్దు, 60 నిమిషాలు చేయొద్దు. అంటే ఈ శరీరాలు దెబ్బతిని పోయినాయి కాబట్టి చెప్తున్నా. ఓకే, అంతే కదా. అవును, ఇంతకుముందుకి ఇప్పటికి ఈ 4 సంవత్సరాల్లో మార్పు వచ్చింది కాబట్టి అతిగా చేసేసి రాత్రి నిద్ర లేకుండా పోయి ఎక్కువ ఎక్సర్సైజ్ చేశారు అనుకోండి, చనిపోతారు కదా. జిమ్లో లేకపోయేసి మనం ఏం చేస్తున్నాము, మన శరీరం ఎలా ఉంది అనేది పరిగణలోకి తీసుకొని చెయ్యాలి. చేయకపోతే నష్టమవుతుంది. ఈ ఆయుర్వేదం ఏం చెప్తుంది సార్ వ్యాయామం గురించి? అంటే యోగా చేయాలా, ఎక్సర్సైజ్ చేయాలా, జిమ్కి వెళ్ళాలా, ఏం చెప్తుంది ఆయుర్వేదం? మీరు ఏమైనా చేయండి, ముందు ఏదైతే బొజ్జు ఉందో ఇది తగ్గితే చాలు, ఇది తగ్గితే చాలు. నెక్స్ట్ ఇంకొకటి మీకు తెలిసిన విషయం చెప్తున్నాను, పక్షులు ఎక్కువ కాళ్ళు ఉపయోగిస్తాయా, చేతులు ఉపయోగిస్తాయా? రెక్కలు ఎక్కువ ఉపయోగిస్తే హార్ట్ సంబంధించిన సమస్యలు రావు, మీ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. మన పూర్వీకులకు మనం చేసేటటువంటి వ్యవసాయంలో కానీ చేతి వృత్తుల్లో కానీ చేతుల మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. మీరు చూసారా, ప్రతి ఒక్కటి వ్యవసాయంలో పోయేసి పారతో చేసే పని కానీ ఎత్తేసేవి కానీ రకరకాలే. మనం పశువులు వ్యవసాయం చేసేటప్పుడు ఇట్లా అదిలిచ్చే వాళ్ళం చంద్రకలతో, అంతే కదా. కాబట్టి ఎన్ని వేల సార్లు చేయి పని చేస్తుంది చూడండి. ఇప్పుడు చేయట్లేదుగా, వ్యవసాయంలో చెయ్యి పని చేసినట్టు ఏది చేయదుగా. తర్వాత బట్టలు ఉతికేటప్పుడు గమనించారా, ఇలా ఎలా కొడతారు, మజ్జిగ చిలికేటప్పుడు ఇవి 2 చేతులు పనిచేస్తాయి. కాబట్టి మన సంస్కృతి, మన గడ్డ మీద ఉన్నది అంతా కూడా చేతులకు సంబంధించినట్టు వ్యాయామం ఉన్నది. కాబట్టి అది అంతా పోయింది, నిర్ణయమైపోయింది, ఇలా అయిపోయారు అందరు. కాబట్టి ఇది చెయ్యాలి అని చెప్తుంది ఆయుర్వేదం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఎక్కువ చేయాలి. చేశానండి వాకింగ్ 2 గంటలు చేస్తానండి, ఎందుకు పనికిరాదు, ఎందుకు పనికి వస్తుంది? ఇది సార్ మెయిన్. ఇక్కడ నుంచి విలువైన వస్తువులు ఉండేది, అవును, ఈ వస్తువులు కాదు. అవును, ఇక్కడ స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది, ఇక్కడ ఇవి గోల్డ్ అంతా ఇక్కడ ఉంది, అవును, ఇక్కడ ఐరన్ ఉంది. కాబట్టి ఐరన్ ఒకటి కాదు కదా కాపాడుకోవాల్సింది, గోల్డ్ కాపాడుకోవాలి కదా. మీ హార్ట్, లివరు, ప్యాంక్రియాస్, కిడ్నీస్, స్ప్లీను ఇవన్నీ ఓకే కావాలి కదా. అవి టోన్ కావాలి కదా. అవి టోన్ కావాలంటే ఖచ్చితంగా ఈ 2 భుజాలు ఎప్పుడు చేయాలి. గంటలని లెక్కలేదు సార్, ఇన్ని గంటలని లేదు. ఇది చిన్న చిన్నగా చేసే పనులు, 100 కిలోలు బరువు ఎత్తట్లేదు. కానీ జిమ్లో అలా జరగట్లేదు, తాహతకు మించి శక్తికి మించి ఎత్తుతారు, అది అవసరం లేదు కదా. కాబట్టి తేడా మీరు తెలుసుకోవచ్చు, ఏది ఉపయోగమా ఏది ఉపయోగం కాదని చెప్పేసి. సార్ ఈ నిద్రలేమి ఒకటి, తర్వాత నైట్ షిఫ్ట్లలో చాలా మంది పనిచేస్తారు, ఖచ్చితంగా దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఖచ్చితంగా ఎఫెక్ట్ కదా సార్ గుండె మీద. అంటే దీర్ఘకాలంగా వాళ్ళు చేయకూడదు అంటే కొంతమంది వీలు లేక తప్పని పరిస్థితులు చేస్తారు, కొంతమందికి వీలుండి కూడా తెలియక చేస్తారు. అవును, వసతి ఉండి వాళ్ళకి ఆర్థికంగా అన్నీ ఉంటాయి, చేయాల్సిన అవసరం కూడా ఉండదు, అయినా చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటది. నైట్ షిఫ్ట్ చేసి ఎక్కువ రోజులు చేసిన వాళ్ళకు కిడ్నీల సమస్యలు పెరుగుతాయి సార్. కిడ్నీల మీద లోడ్ పడుతుంది. గుండెకి సంబంధించిన ఆహార పదార్థాలు ఇవి అనేవి ఉంటాయా? అంటే వంటింట్లో మనకు అవైలబుల్ ఉండే ఏ ఉన్నాయి? వంటింట్లో అని కాదు, ఫైబర్ ఏదైతే కలిగి ఉందో అవి మొత్తము మనం చెప్పాము. జొన్నలు, రాగులు, సజ్జలు, దొడ్డు బియ్యము ఇవన్నీ చెప్పాము. ఇవి ఖచ్చితంగా రోజుకొకటి తీసుకోవాల్సిందే. వీటితో పాటు మీరు అన్నారు వంటింట్లో ఏం దొరుకుతుందని చెప్పేసి,
అవిసె గింజలు ఫ్లాక్ సీడ్స్ అవును. అది ఖచ్చితంగా తీసుకోవాలి. ఓ, అది జెల్ రూపంలో తీసుకుంటే అచ్చా. ఒక ఫిష్ లాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఫిష్ కూడా అవసరమే గుండెకి. అవునా? ఎస్, ఫ్యాటీ 3 ఆమ్లా ఆ, అది సేమ్ దాంట్లో ఈక్వల్ ఉంటుంది కదా. అవును, అంతే కదా. అది ఆహార రూపంలో తీసుకోవచ్చు. అవును. బాదాం కూడా తీసుకోవచ్చు గుండెకి ఓకే. సంబంధించి. ఆ, కాజు మంచిది ఫ్యాట్ కాదు. వస్తుంది సార్. ఫ్యాట్ వస్తుంది. అది బెల్లీలో వస్తుంది ఫ్యాట్. ఓ, అది చాలా ప్రమాదకరం, ఎక్కువ తీసుకోకూడదు. మీరు బాదాం తీసుకోవచ్చు బాగా, అచ్చా. అవిసె గింజలు తీసుకోవచ్చు. ఆ, ఇప్పుడు చెప్పిన జొన్నలు ఇవి విరివిగా తీసుకుంటే, విరివిగా తీసుకో. దాంతోపాటు వ్యాయామం కూడా చేస్తుంటే ఓకే. గట్టిపడుతుంటాం అన్నట్టు. ఫిష్ తీసుకోవచ్చు. ఆ, కానీ ఇప్పుడు వచ్చినటువంటి తెల్లకోడి అయితే గుండెకి అవసరమని ఇవి తెల్లకోళ్ళు అట్లనే ఉన్నాయి, ఫిష్లు అలాగే తగలడ్డాయి. కెమికల్స్ వేసి కెమికల్స్ చేస్తున్నారు, జీన్ మాడిఫైడ్ చేస్తున్నారు. జీన్ మాడిఫైడ్ వస్తున్నాయి. కొంతలో కొంత తెల్లకోడి అయితే పూర్తిగా ఇవన్నీ ఎప్పుడో తింటే 20 రోజులకు ఒక నాటుకోడి ఏదన్నా 2 ముక్కలు తింటే అంతే, తింటే బాగుంటుంది. అంతే తినొచ్చు అంతే. అంతేగాని తెల్లకోడి రెగ్యులర్గా చాలామంది తింటుంటారు, బిర్యానీలు అవి మంచిది కాదు. సో గుండె గురించి చాలా అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు ఆ గుండెతో పాటు ఈ మధ్య మనం తరచుగా వింటున్నమాట పక్షవాతం. ఎస్, బ్రెయిన్లో స్ట్రోక్ వస్తుంది అనేది, పక్షవాతం వస్తుంది, అది 35 years 40 yearsకే. ఇది ఎందుకు, దీని ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు మనం అనుకున్నాం కదా, రక్తం చిక్కగా అయినందువల్ల గుండెకు ఒత్తిడి అయిపోయి హార్ట్ అటాక్లు వస్తుందని చెప్పాము. ఆ, గుండెకి సంబంధించిన ఇబ్బంది లేకుండా ఉండి, అంటే ఇక్కడ హార్ట్కు సంబంధించినటువంటి ఆపరేషన్ జరిగి ఉన్న కేసులలో, స్టంట్ వేసున్న కేసులలో ఎక్కువ పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. ఓకే. వాళ్ళకి అడ్వాన్స్, ఆ, వాళ్ళకి ఎక్కువ వస్తుంది. ఇంకొకటి సార్, బీపీ హై ఉంటే క్లాట్స్ ఏర్పడి పక్షవాతం వస్తుంది. ఆ, బీపీ లో ఉన్నా కానీ వస్తుంది. ఆ, లో ఉన్నా కానీ బ్రెయిన్లో రక్తం సరఫరా తగ్గి పక్షవాతం వస్తుంది. దేవుడా. ఇంతకుముందు చెప్పాము, ఎవరైతే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఇన్సులిన్ తీసుకున్న కేసులు, అవును, బీపీకి ఎక్కువ మెడిసిన్ వేసుకునే కేసులు, ఇవి రెండు ఉండి, అంటే షుగరు బీపీ రెండు ఉండి ఆల్కహాల్ తీసుకునే కేసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అచ్చా. వాళ్ళకి సివియర్ కొడుతుంది, చాలా ఎక్కువ కొడుతుంది, ఆ, కోలుకోలేరు. ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి గురుగారు ఈ పక్షవాతం రాకుండా? రాకుండా అంటే ఖచ్చితంగా ఫైబర్ ఫుడ్ తినాలి, మన ఫుడ్ తినాలి. ఆ, మన ఫుడ్ అని ఇంట్లో వండిన ఫుడ్. ఇంట్లో వండేదని కాదు, ఏవైతే తృణధాన్యాలు చెప్పాం కదా, అచ్చా అచ్చా. అవి ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే. ఖచ్చితంగా తీసుకుంటే ఆ, అంటే మీరు మన తెలంగాణ మొత్తం మీద కొన్ని జిల్లాలలో ఎక్కడైతే ఆ, అంటే మందు తాగు కూడా వస్తుంది, ఆ, ఆహారంలో మంచి ఆహారం తీసుకున్న కేసులు తక్కువ వస్తాయి. ఇప్పుడు హైదరాబాద్ మహాపట్టణంలో వచ్చే కేసులు వరంగల్లో రావు కదా, రావు. అట్లా వాళ్ళు తినే ఫుడ్ కొంచెం తేడా ఉంటుంది. ఓకే. అట్లా కరీంనగర్ పోతే ఇంకా తక్కువ శాతం, ఇంకా తక్కువ శాతం. ఆదిలాబాద్ ఇంకా తక్కువ. ఓకే. కాబట్టి ఇక్కడ తినే ఫుడ్ మనం రెస్ట్ ఇవ్వకుండా ఉండడము, ఆ, ఎక్కువ మెడిసిన్స్ తీసుకోవడం కూడా, ఓకే. శరీరానికి సంబంధించి రకరకాల మెడిసిన్స్ తీసుకుంటారు కదా, ఆ, వాళ్ళకు కూడా ఎక్కువ ప్రమాదం. ఇప్పుడు ఈ పక్షవాతం రాకుండా ఉండాలంటే ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స తీసుకోవాలి? పంచకర్మ చికిత్సలు అంటూ ఏమైనా ఉంటాయా, ఏంటి అసలు? పంచకర్మ చికిత్సలు అనేది స్ట్రెస్ లెవెల్ తగ్గించడానికి, శరీరం రక్త ప్రసరణ జరిగేదానికి, రక్త శుద్ధి జరిగేదానికి ఉపయోగపడుతుంది. ఓకే. ఏవైతే బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ లెవెల్స్ హై అనుకున్నట్టుగా, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండడము, ఒబిసిటీ అంటే స్థూలకాయము, ఇలాంటి అన్నీ వీటిని కంట్రోల్ చేసుకోవాలి. ఆ, వీటిని కంట్రోల్ చేసుకుంటూ ఆహారం కూడా తొందరగా తీసుకోవాలి. ఓకే. తర్వాత మాంసాహారం అనేది ఎక్కువసార్లు తీసుకోకూడదు, ఓకే. తక్కువ తీసుకోవాలి. ఆల్కహాలు ఎక్కువ తీసుకుంటారు, అవును, కొంత క్వాంటిటీ తీసుకుంటే ప్రమాదం లేదు. ఓకే. మరి ఎక్కువ తీసుకుంటారు, 90 ml తీసుకో. 90 కంటే ఎక్కువ ఎట్టి పరిస్థితులు తీసుకోకూడదు. ఓకే. ఇది కూడా వారానికి ఒక్కసారి తీసుకోలేదు, 15 రోజులకు ఒకసారి తీసుకోవాలి. అచ్చా అచ్చా అచ్చా. మరి విపరీతంగా తాగేసేస్తే ప్రమాదం. ఓకే. పక్షవాతం వచ్చిన వాళ్ళు కూడా ఆ, చాలా మంది మందు తాగుతాం సార్ అంటారు, అవును. తాగితే చనిపోతారు. చనిపోతారా? ఆ, సిగరెట్ ఇంకా ప్రమాదం, ఆ, వాళ్ళు నయం కారు. ఓకే. అయితే పక్షవాతం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఉమ్, ఎంత తొందరగా బాగా అవుతుంది ఆ, అనే క్వశ్చన్ వస్తే సార్, 20 రోజుల లోపల ఎవరైనా పక్షవాతం వచ్చి సంప్రదిస్తే 100% బాగా చేస్తారు, అవునా? బాగా అవుతుంది. వావ్. కానీ టైం అయ్యే కొంది 2 నెలలు 3 నెలలు అయితే కాదు. ఇంకా ఆ, ముఖ్యంగా చేతులు రావు, అవునా? చెయ్యి కుంటి చెయ్యి ఉంటుంది. మీరు చూసిన కేసులు అంటెల్లో ఎవరికో ఒకరు చెయ్యి వస్తుంది, మిగతా చెయ్యి రానే రాదు. ఆ, అయితే అలోపతి డాక్టర్ల దగ్గరికి అంటే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ, ఎక్కువ రోజులు ఉంచుతారు ట్రీట్మెంట్కి. ఓకే. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఉస్మానియా గాంధీలోకి పోయినటువంటి వాళ్ళని తొందరగా బయటికి పంపిస్తారు, ఆ, వాళ్ళు వచ్చి ఇట్లాంటి వైద్యాలు చేసుకొని బాగుపడిపోతారు.
ఓకే. డబ్బుండి ఉన్నటువంటి వాళ్ళు కిడ్నీ కేసులలో కానీ పక్షవాతం కేసులలో కానీ బాగుపడరు సార్. ఆ! కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉంచుతారు. అచ్చా! అచ్చా! ఈ మధ్య కాలంలో 6.5 క్రియాటినైన్ కేసు వచ్చింది నాకు. ఆ! 2.1కి తీసుకొచ్చా. బా! 1 మంత్ 1.5 మంత్ పట్టింది. వాళ్ళ పరిస్థితి ఏంటంటే మధ్యతరగతి వాళ్ళు కాబట్టి డబ్బుండి విజయవాడ హాస్పిటల్ తెనాల్లో జరిగింది ఈ ఇష్యూ. ఓకే. డబ్బుండి విజయవాడ హాస్పిటల్కి పోతే వాళ్ళు డయాలిసిస్ చేసి పర్మనెంట్గా ఇబ్బంది అయితే చేసేవాళ్ళు. బా! మరి 6.5 తగ్గిపోయింది కదా. ఆ! డబ్బున్నోడికి 6.5 కాదు కదా, 3 ఉన్నా కానీ భయమేస్తది. ఆ! ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా. అవును. మనకు డబ్బు ఉంది అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అన్నిటికీ అలోపతిలో ఉండదు, ఆయుర్వేదంలో ఉండదు, హోమియోలో ఉండదు. కొన్నిటిల్లో ఉంటుందని తెలుసుకోవాలి. కరెక్ట్. ఏది తక్కువ ఏది ఎక్కువ మనం అనట్లేదు ఇక్కడ. అదే కదా. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, ఖచ్చితంగా అలోపతిలోకి పోవాలి, కుట్లు వేయించుకోవాలి. అవును. ఓకే. ఆక్సిజన్ తగ్గిపోతుంది సార్, వదిలేయం కదా. అవును. హాస్పిటల్ తీసి ఆక్సిజన్ పెట్టాలి, అవును. పెట్టి వైద్యం చేయాలి. నిన్న జరిగింది 82 సంవత్సరాల కేసు. ఆ! దగ్గర బంధువులు ప్రకాశం జిల్లాలో ఫోన్ వచ్చింది, కళ్ళు తేలేసాడు, యూరిన్ ఆగిపోయిందని చెప్పారు. ఎవరికైనా యూరిన్ ఆగిపోతే సిమ్టమ్ చనిపోతారని, ఓహో! ఒక ఆర్గాన్ పోద్ది అన్నట్టు. నేను చెప్పాను ఈయన చనిపోయేదానికి అవకాశం ఎక్కువ ఉంది, అయినా కానీ 108 పిలిపించేసి ఆక్సిజన్ పెట్టిపియండి, హాస్పిటల్ తీసుకెళ్ళి గ్యాస్ట్రిక్ ఇంజెక్షన్ ఇస్తారు ఒకటి. ఆ! ఇచ్చిన తర్వాత అది ఇస్తే ఓకే అయితే బతుకుతాడు, లేకుంటే మనం ఏం చేసేది. అది ఇచ్చిన తర్వాత బాగా అయ్యాడు, కళ్ళు తెరిచాడు, ఆ! ఇంటికి తీసుకొచ్చారు. ఇప్పుడు మనం వైద్యం చేసుకుంటున్నాం. ఓహ్! అట్లా ప్రతిదీ దానికి ప్రాధాన్యత ఇవ్వాలి, రైట్. దేన్ని తక్కువ చేయకూడదు. రైట్. ఆయుర్వేదమే పనిచేస్తుంది, ఇంగ్లీష్ వైద్యాన్ని మనం వద్దు అట్లా అనొద్దు. ఆ! మరి ఆక్సిజన్ ఒకదాన్ని ఒకటి కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అయితే ఇంకా సూపర్. సూపర్. వాళ్ళు కలిసి చేస్తే అద్భుతాలు చాలా జరుగుతాయి. అద్భుతాలు చేయొచ్చు. వెరీ గుడ్. క్రియాటినైన్ కూడా ఇంగ్లీష్ వైద్యంలో తగ్గదు, ఆయుర్వేదంలో సూపర్ ఉన్నాయి వైద్యాలు. ఎక్సలెంట్. నేను 6.5 చేస్తానంటే అర్థం చేసుకోండి, కానీ ఇమ్మీడియట్లీ రావాలి. వీళ్ళు అదే అలోపతి పద్ధతులు రానియరు. ఒక 20 రోజులు వాళ్ళ దగ్గర నుంచి డయాలిసిస్ చేస్తే తర్వాత బాగా కాదు, క్లోజ్ ఆ కేసు. అట్లాగే గుండె మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే ఆయుర్వేదంలో ప్రతిరోజు పాటించదగ్గ జాగ్రత్తలు ఏంటి? పెందలకాడే ఆహారం తీసుకోవాలి, ఓకే. వ్యాయామం చెయ్యాలి, మెడిటేషన్ యోగా కూడా చేయొచ్చు. కానీ అందరూ వేరే విధంగా అనుకుంటూ చేసుకుంటే వాళ్ళ ముఖ్యంగా ఉంటుంది. కొంత డ్రై ఫ్రూట్స్లలో మీరు చెప్పినట్టు బాదం తీసుకోవచ్చు. ఇవి ఉన్నాయి కదా సీడ్స్, పంప్కిన్ సీడ్స్, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, మస్క్ మిలన్ సీడ్స్, ఇవి రెగ్యులర్గా తీసుకోవాలి. దాంట్లో జింకు, మెగ్నీషియం ఇలాంటివన్నీ కూడా రక్తం నాళాలలో రక్తాన్ని బాగా మెరుగుపరుస్తాయి కాబట్టి అవి రెగ్యులర్గా తీసుకోవాలి. అంటే పూర్వకాలంలో మన వాళ్ళు తీసుకునేటోళ్ళు ఇప్పుడు ప్రత్యేకంగా మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు అన్నీ మన తృణధాన్యాలు తినేటోళ్ళం రెగ్యులర్గా. ఇప్పుడు అవి తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, వాటర్ బాగా తీసుకోవాలి ఖచ్చితంగా. అయితే రక్తం చిక్కగా ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా రాత్రిపూట వేడి నీళ్ళు తీసుకోవాలి, పొద్దున్నే కూడా వేడి నీళ్ళు తీసుకోవాలి, కూల్ వాటర్ ఎట్టి పరిస్థితులు తీసుకోవాలి. ఇలాంటి సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళు, పక్షవాత సిమ్టమ్స్ ఉన్న అంటే చేయి గుంజడము, కాలు గుంజడము, ఛాతి వైపు నొప్పి, గుండెకి సంబంధించిన కానీ వీళ్ళు వేడి నీళ్ళు తాగితే ప్రమాదం తక్కువ అవుతుంది, సేవ్ అవుతారు. వేడి నీళ్ళు చాలా అవసరం ఈ కేసులో. వాళ్ళు కూల్ వాటర్ తీసుకుంటే ప్రమాదం ఎక్కువ జరుగుతుంది. రైట్ సార్. అర్జున మద్ది, అర్జున బెరడు, ఎస్, అట్లాగే వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది అంటుంటారు చాలా మంది. ఖచ్చితంగా. వాటిని ఏ మోతాదులో ఎలా తీసుకోవాలి సార్? అర్జున బెరడు 3 నెలలు వాడుకోవచ్చు. డైలీ 5 గ్రాముల లెక్కన ఉడకబెట్టుకుని తీసుకోవచ్చు. డైలీ 5 గ్రాముల లెక్కన 2 గ్లాసులు నీళ్ళు పోసి 1 గ్లాస్ వరకు మరిగిచ్చేసి ఉదయాన్నే తీసుకోవాలి పరగడుపున. అయితే ఎవరికైతే గ్యాస్ అసిడిటీ ఉంటుందో వాంతి అయిపోతుంది ఇది తాగితే, అయినా ఇబ్బంది ఏం లేదు. ఈ గ్యాస్ అది తగ్గినాక తీసుకోవచ్చు. అలా 3 రోజులు తీసుకుంటే అంత పోతుంది గ్యాస్ అది కూడా. అదేవిధంగా శరీరంలో బోన్స్ స్ట్రెంత్ కూడా పనికొస్తుంది అది అర్జున. ప్రోటీన్ పోతుంది శరీరం నుంచి చాలా మందికి, షుగర్ ఎక్కువైన వాళ్ళకు, దానికి కూడా పనిచేస్తుంది అది. శుద్ధ అంటాం మన భాషలో, మన లోకల్ లాంగ్వేజ్లో శుద్ధ అంటాం. దానికి కూడా పనిచేస్తుంది. చిన్న పిల్లలకు కూడా ఇస్తారంట అప్పట్లో మన పెద్దోళ్ళు దాన్ని, అర్జునని. అంత బాగా పనిచేస్తుంది. హార్ట్కి అయితే సూపర్ పనిచేస్తుంది, గుండె బలానికి బాగా పనిచేస్తుంది. 3 నెలలు అయితే తీసుకోవచ్చు.
Right. 3 నెలలు తీసుకుంటే తర్వాత బీపీ తగ్గిస్తుంది సార్, ఓకే. బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గిస్తుంది అవునా? రెగ్యులర్ తీసుకుంటే. ఒడియమ్మ సర్వరోగ ఎవరికైతే కంట్రోల్ కాదో బీపీ, ఆ మందులు వాడుకుంటూ ఇది తాగుతుంటే ఆ, బీపీ కంట్రోల్కి వస్తుంది. ఓకే. కాబట్టి గుండెకు బీపీ కంట్రోల్కి వస్తే గుండె సేఫ్ ఉన్నట్టే కదా, అంతే పారాలసిస్ కూడా రాదు కదా. రాదు కదా. కాబట్టి దాని భూమికి చాలా అవసరం, తీసుకోవచ్చు. ఓకే. అయితే మీరు మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా భృంగరాజు, కాలమేఘ అంటే నేలవేము, ఈ అర్జున ఇలాంటి చాలా చాలా ఔషధాలు ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఆ, నేల ఉసిరి, ఆ, లివర్ గురించి. అవి ఇక్కడికి వచ్చిన ఏంటంటే ఇంగ్లీష్ మందులు వాడితే మేము వాడొచ్చా లేదని అడుగుతారు. అవును, ఖచ్చితంగా వాడుకోవచ్చు. వాడొచ్చు కదా. అయితే గంట తేడాతోటి మీకు ఫీవర్ వచ్చింది సార్, అవును, ఫీవర్ వస్తే మీరు భృంగరాజు పొద్దున్నే తీసుకుంటారు, అవును, ఒకసారి తీసుకుంటారు. భోజనం అయిన తర్వాత మీరేం చేస్తారు, ఇది పారాసెటమాల్ 500 mg చేసుకోవచ్చు. ఆ, ఒక గంట తర్వాత వేసుకోవచ్చు మీరు మళ్ళీ మెడిసిన్. కరెక్ట్. రాత్రి కూడా అంతే. ఆ, మీరు వచ్చేసి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే గంట తర్వాత నేలవేం వేసుకోవచ్చు, లేదా నేలవేం వేసుకుంటే గంట తర్వాత వేసుకోవచ్చు. తర్వాత ఇది వేసుకో. ఎలాంటి ప్రమాదం లేదు. ఆ, వాళ్ళు చెప్తారు అది వేసుకోవద్దు ఇది వేసుకోవద్దు అని చెప్పేసి, అట్లా ఇబ్బంది. అట్లాంటి ఇబ్బంది ఏం ఒక లేదు. చిన్న బాబుకి 2 సంవత్సరాల బాబుకి సిఆర్పి ఇన్ఫెక్షన్ 41 వచ్చింది. ఆ, అంటే సిఆర్పి ఇన్ఫెక్షన్ 5 వరకు ఉండొచ్చు, ఓకే. అట్లాంటిది 41 వచ్చింది. బా. ఈ మధ్య కాలంలో జ్వరాలు వస్తే సిఆర్పి ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. సిఆర్పి ఇన్ఫెక్షన్ ఎందుకు పెరుగుతుందంటే కఫం వచ్చేసి బ్లడ్లోకి పోతుంది, ఆహా, ఈ కఫమే అది. ఓకే. ఆ తర్వాత మేము వైద్యం చేసాము. ఆ, డాక్టర్లు చెప్పారు అలోపతిలో లివర్ ప్రాబ్లం అవుతుంది, కామెర్లు వస్తాయి, ఇబ్బంది అవుతుందని చెప్పారు. ఆయన అలా వాడిపించాము. 3 రోజులకి 5కి వచ్చింది, 3 డేస్లో. ఆ, ఎంత చిన్నోళ్ళకైనా వాడుకోవచ్చు, అద్భుతం, అద్భుతం. చేసుకోవచ్చు. అయితే పర్యవేక్షణలో చేసుకోవాలి. రైట్. ఇప్పుడు భృంగరాజు 5 చిటుకులు తీసుకోవాలి, అవును, ఎక్కువ అవును, తీసుకోవడం. అవును, కాలమేకి వచ్చేసి ఓన్లీ పావు చెంచాని తీసుకోవాలి. ఓకే. విత్ అల్లం. అల్లం 3 రోజులే తీసుకోవాలి. ఓకే. 3 ఏళ్ళు 6 పూటలు మాత్రం తీసుకోవాలి, అచ్చా. అది నియమం. ఓకే. తర్వాత పోతుంది జ్వరం, మళ్ళీ ఎప్పుడన్నా తీసుకోవచ్చు గ్యాప్ ఇచ్చేసి. ఓకే. అయితే సందర్భం వచ్చింది కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. ప్లీజ్. నేలవేము పౌడర్ని ఈషా ఫౌండేషన్ వాళ్ళు యూత్కి, అంటే ఎవరైతే పిల్లలు ఉంటారో కుర్రోళ్ళకి డైలీ 1 స్పూన్ నీళ్ళలో తాగమని తాపేస్తారు వాళ్ళకి. ఆ, నా దగ్గరకు వచ్చారు, అరే బాబు ఎందుకు తాగుతున్నారు మీరంటే గురువుగారు చెప్పారండి, ఇది వచ్చేసి ఎక్కువ తీసుకుంటే ఆ కోరికలు పోతాయి, ఆ, కోరికలు పోతాయి కాబట్టి మెడిసిన్ బాగా కుదురుద్ది అని చెప్పేసి. అరే రామా. ఓకే. అది 3 రోజులు ఇవ్వాలి వైద్యం ప్రకారం. ఆ, వాళ్ళు డైలీ 1 స్పూన్ తాపేస్తారు వాళ్ళకి, ఎంత ప్రమాదం చూడండి. కాబట్టి ఏదైతే మంచి చేస్తుందో అది ఎక్కువ నష్టం చేస్తుంది, రైట్, రైట్. కరెక్ట్ తీసుకోకపోతే తెలియకపోతే. అంతే కదా. అది పాము విషయానికి కూడా పనికొస్తుంది. ఆ, ఈ భూమి మీద అత్యధిక చేదు ఉన్నది అది ఆ, నేలవేము. అవునా? దానికంటే చేదు వేమంటే ఏంది, వేప. వేప. ఓకే. నేలవేము అంటే నేల మీద ఉన్న వేము ఇది. ఓకే. పైన దాన్ని అల్లంతో కలిపి తీసుకోవాలి. ఎస్, ఇంకా చేదు కదండి. అల్లం విరగొట్టేస్తుంది చేదుని. అచ్చ, దీనిలో విరగొట్టేస్తా. ఓకే. లేక మొత్తం ఎక్కువ చేదు ఉంటుంది. ఆ, చిన్న బిడ్డలకి 2 సంవత్సరాలు, సంవత్సరం పిల్లలకు కూడా 1 చిటుక అల్లం రసం వేసి నాలుగు తగిలిస్తే కఫం మొత్తం బయటకు వచ్చేస్తుంది అప్పుడే. ఆ, ఎవరికి ఇవ్వచ్చు, 1 చిటుకు ఇవ్వాలి. ఓకే. 5 ఏళ్ల పిల్లలు కూడా. నేను ఎందుకు అంటున్నానంటే ఈ టెస్టులు చేయించుకొని రకరకాలుగా డబ్బులు ఇబ్బంది పడి, డబ్బులు పెట్టా కానీ బిడ్డ కోసం హాస్పిటల్ చుట్టూరు తిరిగి అవును, బాధ కదా, అవును, ఏమవుతుంది ఆందోళన కదా, అవన్నీ పోతాయి కదా దీంతో. అవును. ఒక 3 రోజులు ఇచ్చామనుకోండి, దానివల్ల నష్టమేం లేదు, నష్టమే ఉంది. క్లీన్ అయిపోతుంది. అయితే బాధాకరం ఏంటంటే గవర్నమెంట్ యూనివర్సిటీలలో, ఆయుర్వేద కాలేజీలలో ప్రొఫెసర్లుగా ఉండి, ఫ్యాకల్టీగా ఉండి నేను ఎవడు అంటున్నా దయచేసి, ఆ, ఆ, ఇలాంటి ఇబ్బందులు వచ్చి పబ్లిక్ జ్వరాలతోటే వేలు ఖర్చు పెట్టేసుకుంటుంటే ఈ మూలిక వాడుకొని ఎవడు చెప్పడం, ఆ, వాళ్ళు వాడుకుంటారు. ఇది వాడుకోండి, చిన్న బిడ్డలకు కానీ ఎవరికి కూడా నష్టం జరగకుండా ఉంటుంది. ఈరోజు జ్వరం అంటే ఒక జలుబు దగ్గు వచ్చిందంటే 50,000 నుంచి ₹1,00,000 బిల్లు. అవునండి. మరి అది ఎవరు నివారిస్తారు చెప్పండి? ఒక సామాన్యుడికి డైలీ ₹1,000 సంపాదించుకొచ్చేటోడికి వాడికి 50,000 ఖర్చు అయిపోతే ఎన్ని నెలలు వాడు కోలుకుంటాడు చెప్పండి? 2 బిడ్డలకు వస్తే ₹1,00,000. అవును. మరి అప్పులైపోరా? మరి ఎందుకు వాడుకోమని చెప్పట్లేదు వీళ్ళు? మీరు ఆ మందులతో ఈ మందులు కూడా వాడుకోండి. ఇప్పుడు మేము వాడుతున్నాం, మేము చనిపోలేదు, మా పిల్లలకు వాడుతున్నాం. అంతేగా, ఎందుకు చనిపోతారండి? అన్ని వైద్యాలకు మూలం ఆయుర్వేదమే కదా. ఒకే మాట చెప్పేస్తారు, మీరు ఆయుర్వేదం వాడకూడదు ఆ, చెప్పేసారు. మీకు ఫోన్లో చెప్పాను, మా పాప 4వ సంవత్సరం ఫైనల్ ఇయర్, ఇప్పుడు MBBS చదువుతుంది. నేను నా మెడిసిన్ ఇచ్చి పంపిస్తాను పాపకి. ఆ,
డాడీ తగ్గిపోయింది అని చెప్తుంది. ఆ, మరి ఎంబీబీఎస్ చదువుతూ వాడుతున్నారు కదా, కరెక్ట్. మరి మామూలు వాళ్ళు ఎందుకు తెలుసుకోకూడదు దీని గురించి? తెలుసుకోవాలి. ఏం వాడాలి, ఏం వాడకూడదు, ఎంత మోతాదు వాడాలి అని అందరూ తెలుసుకోవాలి కదా, అది బాధ్యత కదా. అవును. వాళ్ళు చెప్పినట్టు ప్రతిసారి హాస్పిటల్ తిరుగుతుంటారా? దీపావళి జ్వరం, దసరా జ్వరం, వినాయక చవితి జ్వరం, చలికాలం జ్వరం, వర్షాకాలం జ్వరం, 6 జ్వరాలు వస్తాయి సార్. ఆ, 6 సార్లు హాస్పిటల్కి పోతారు. అవును. ఇప్పుడు వర్షం పడిపోయిందా చూడండి, ఒక 10 రోజులు మొత్తం క్యూ అవును. ఏ హాస్పిటల్ అయినా కానీ. ఎందుకలా? మనం కొంతైనా జ్ఞానం చేసుకోవాలి కదా, ఏమేమి ఔషధాలు ఉన్నాయి, ఏం వాడుకోవాలని తెలుసుకోవాలి కదా, అది మన బాధ్యత కదా. కరెక్ట్. ఎప్పటి నుంచో ఆయుర్వేదము వేల సంవత్సరాల నుంచి వాడుతున్నారు కదా, మరి దాన్ని ఎందుకు వెనక్కి తొక్కేయాలి వేరే వాళ్ళ స్వార్థం కోసం? కొన్ని మెషినరీస్ అవి ఏవో వచ్చేసేసి అదేలేండి, అదే. వచ్చింది కానీ దీన్ని డెవలప్ కాకుండా తొక్కేశారు కదా సార్. ఈరోజు నార్త్లలో విపరీతంగా కొడతారు ఆయుర్వేదం, తర్వాతనే అలోపతి. అంటే జ్వరాలకు ఇట్లా రైట్. మన దగ్గర కూడా అలా జరగాలని జరగాలి. కోరుకుందాం. జరగాలి అట్లా. ఇప్పుడు కొత్తగా మన గవర్నమెంట్ అంటుందంట ఇంటిగ్రేటెడ్. మంచి ఆలోచన అదే, మంచి అంటే ఆలోచన. ఎంబీబీఎస్ చదివిన వాళ్ళకి అవును. మళ్ళీ బిఏఎంఎస్ ఆయుర్వేదం చదివిస్తారు. వెరీ గుడ్. అలా అంటప్పుడు అన్ని కేసులు సాల్వ్ అయిపోతాయి. వండర్ఫుల్ సార్. సో ఫైనల్గా ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. ఇట్లా గుండె జబ్బులు వస్తున్నాయి, పక్షవాతం వస్తుంది, మెదడుకు స్ట్రోక్ వస్తుంది, వీటన్నిటి భయాందోళనలో ఉన్న వాళ్ళకి ఫైనల్గా ఏం చెప్తారు? ఎవరు భయపడే అవసరం లేదు. ఉమ్, వ్యాయామం ఖచ్చితంగా చేయాలి, రాత్రిపూట నిద్రపోవాలి, ఆహారము వారికి మించి తీసుకోకూడదు. మించి అంటే ఆల్రెడీ కొవ్వు శాతం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు తక్కువ తీసుకోవాలి. అదేవిధంగా అర్జున ఔషధం ఖచ్చితంగా వాడుకుంటే మంచిదని నేను చెప్తాను. అది వాళ్ళ ఇష్టం. ఓకే. వాడుకుంటే హ్యాపీగా ఉంటారు, ప్రమాదమే ఉండదు, ఆ గుండె బలమైపోతుంది. మా ప్రేక్షకులకి ఏమైనా డౌట్ వస్తే మీకు కాల్ చేయొచ్చా? ఖచ్చితంగా 24 అవర్స్లో ఎప్పుడైనా చేయొచ్చు. ఏ జ్వరం వచ్చినా ఏది వచ్చినా కానీ నేను సమాధానం చెప్తాను. నాది రాత్రిపూట అంతా ఫోన్ రింగ్లోనే ఉంటుంది, మ్యూట్లో పెట్టను. చెప్పండి. పగులు మ్యూట్లో పెడతా, రాత్రులు ఆన్లో పెడతా నేను. ఓ, ఎనీ టైం నాకు వస్తాయి ఫోన్లు. అచ్చా. ఇట్లా ఇబ్బంది ఉందని వచ్చేస్తాయి. ఓకే. ఎలాంటి డౌట్ ఉన్నా కానీ చెప్తాను. వండర్ఫుల్. హార్ట్ కానీ, పెరాలసిస్ కానీ, దగ్గు, డెంగ్యూ ఫీవరు. డెంగ్యూ ఫీవర్ ఛాలెంజ్గా తగ్గించేస్తున్నాం. ఎవరికైనా సలహా ఇచ్చి వాళ్ళే తగ్గించుకుంటారు, మనం చెప్పే అవసరం లేదు. అదేలేండి. ఇప్పుడు మీరు విన్నారు కదా శ్రీనివాస్ సార్, యుఎస్ సార్, అవును. మరి ఆయనకు 2 డేస్లో ఓకే అయిపోయింది కదా. వండర్ఫుల్, వండర్ఫుల్ సార్. ఆయన వచ్చేసి ఐఐటి స్టూడెంట్, అవును. మాస్టర్ ఐఐటి స్టూడెంట్, అమెరికా సిటిజన్షిప్ ఆయన. మరి ఆయన ఆయుర్వేదం గురించి అంత గొప్పగా చెప్తున్నారు, మరి మనం కూడా తెలుసుకోవాలి కదా. బ్యూటిఫుల్ సార్, బ్యూటిఫుల్. ఖచ్చితంగా మేమైతే పాటిస్తాం, ఇక్కడ నుంచి మీ సలహాలు పాటిస్తాం. మా ప్రేక్షకులకు కూడా ఏ డౌట్ వచ్చినా మీకు ఫోన్ చేస్తారు, దయచేసి వాళ్ళ సందేహాలను తీర్చండి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ నాయుడు గారు, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సో ఆకస్మికంగా వస్తున్న ఈ స్ట్రోక్స్కి, ఈ మెదడు స్ట్రోక్కి, లేదంటే ఈ గుండెపోటుకి చాలా కారణాలు గురుగారు అద్భుతంగా విశ్లేషించారు. సో వీలైతే మీరు గురుగారితో ఒకసారి మాట్లాడి మీకు ఏమైనా సందేహాలు ఉంటే పరిష్కరించుకోండి. అంతే కదా సార్? థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.